తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2.0 నిర్వహణకు నిర్ణయించింది. గత ఏడాది తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ని ఆవిష్కరించినట్లే ఈసారి ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్తో సదస్సు నిర్వహణకు ఆమోదం తెలిపింది. నేటి నుంచి రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో కాలుష్యాన్ని నియంత్రించి హైదరాబాద్ని గ్రీన్ సిటీగా మార్చేందుకు రేవంత్ ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకురాబోతోంది. తెలంగాణ సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. 3 గంటల పాటు సాగిన మంత్రివర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా గతేడాది కంటే ఘనంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో సదస్సు నిర్వహించేలా ప్రాథమికంగా నిర్ణయించింది. దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో సబ్ కమిటీతో పాటు సదస్సు నిర్వహణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయబోతోంది. గతేడాది తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ఆవిష్కరించినట్లే ఈసారి ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్తో సదస్సు నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీ ప్లాన్ ఆవిష్కరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణలో రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేసేందుకు కేబినెట్ నిర్ణయించింది. దీనికి సంబంధించి అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. తెలంగాణలో మొత్తం 3,42,00,000 మంది రేషన్ లబ్ధిదారులున్నారు. వీరందరికీ స్మార్ట్ కార్డ్స్ జారీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. కేబినెట్ వివరాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. భయాందోళనకు గురిచేస్తోన్న 22A పై ఇప్పటికే సమీక్ష జరిపామన్నారు మంత్రి పొంగులేటి. యుద్ధ ప్రాతిపదికన క్లియర్ చేయాలని చెప్పినట్లు తెలిపారు. ప్రభుత్వ భూమి కాకపోతే వెంటనే క్లియర్ చేస్తామని చెప్పారు. ఒక్క అంగుళం కూడా ఎక్కడికి పోనేమో వారిని క్లియర్ చేసే బాధ్యత విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ లోనే క్లియర్ చేసే బాధ్యత. సబ్జెక్టు కండిషన్ ప్రభుత్వ ఆస్తులు లిటిగెంట్ ఆస్తులు కాకపోతే క్లియర్ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఆ శాఖ మంత్రిగా తప్పకుండా నేనే తీసుకుంటానని కూడా రాష్ట్ర ప్రజలతో పాటు ముఖ్యంగా హైదరాబాద్ పట్టణంలో నివసించే ప్రజలకి మీ ద్వారా తెలియజేస్తున్నాను. మరోవైపు కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో కాలుష్యాన్ని నియంత్రించి హైదరాబాద్ ను గ్రీన్ సిటీగా మార్చేందుకు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లోని పెట్రోల్, డీజిల్ ఆటోలను ఈవీలుగా మార్చేందుకు 200 కోట్ల రూపాయలతో ప్రత్యేక పథకం అమలుకు ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద అర్హులైన ఆటో డ్రైవర్లకు ఒక్కో వాహనానికి గరిష్టంగా 1,50,000 సబ్సిడీ అందిస్తారు. హైదరాబాద్ సిటీ పరిధిలోని కాలుష్య కారక పరిశ్రమలను సిటీ శివార్లకు తరలించే హెచ్ఏఎల్టీ పాలసీ దరఖాస్తుల గడువును మరో 3 నెలలు పొడిగించేందుకు నిర్ణయించింది. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల భూ కేటాయింపులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అటు టీడీఆర్ జారీ, వినియోగ నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని నిర్ణయించింది. హెచ్ఎండిఏ పరిధిలో టీడీఆర్లను వినియోగించుకునే వారికి మరింత వెసులుబాటు కల్పించనుంది. ప్యూర్ పరిధిలోని భూములతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని భూములకు కూడా ఈ మార్పులను వర్తింపజేసేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇక వానాకాలం పంటకు సంబంధించి 7 రకాల సన్నధాన్యం సాగును ప్రోత్సహించి ఆ 7 రకాల సాగును పెంచడానికి రైతులకు అవగాహన కల్పించాలని కేబినెట్ నిర్ణయించింది. తెలంగాణలోని అన్ని గ్రామ పంచాయతీ భవనాలు, రైతు వేదికల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచి ఈ 7 రకాల సన్నాలకే 500 బోనస్ చెల్లించాలని కేబినెట్ తీర్మానించింది. మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతుల ఫేజ్ 2 పనుల కోసం 2,100 కోట్ల అంచనా వ్యయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. గూడెం దొడ్డి పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు సామర్థ్యాన్ని 1.19 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంచడంతో పాటు సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్ నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేళ తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.